వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఝాన్సీ. ఈరోజు వీడియోలో ఉసిరికాయతో ఆమ్లా మురబ్బా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. అందుకోసం నేను ఒక 200 గ్రాముల ఉసిరికాయలను తీసుకున్నాను. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న ఈ ఉసిరికాయలతో ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు వాడుకోవచ్చు. మురబ్బా తయారు చేసి పెట్టుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అందుకోసం ఒక 200 గ్రాములు ఉసిరికాయలు తీసుకున్నాను. తర్వాత స్టవ్ మీద ఒక పాత్రలో నీళ్లు పెట్టి హీట్ చేసుకోవాలి. వాటర్ కాస్త హీట్ అయిన తర్వాత దీనిపైన ఒక జల్లు గిన్నె పెట్టుకోవాలి. ఇందులో మనం తీసుకున్న ఉసిరికాయలను వేసుకోవాలి. ఉసిరికాయలను వేసుకొని దీనిపైన ఒక మూత పెట్టుకోవాలి. ఈ ఆవిరికి ఉసిరికాయలు ఉడుకుతాయి. ఆవిరికి ఇలా ఉడుకుతున్నప్పుడు వీటిని టర్న్ చేసుకొని రెండు వైపులా బాగా ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు ఉడికితే చాలు, మరీ మెత్తగా ఉడికిపోకుండా. పది నిమిషాల తర్వాత మూత తీసి ఉడికాయో లేదో ఒక నైఫ్తో చెక్ చేసుకుంటే తెలుస్తుంది. ఇలా నైఫ్ పెడితే ఇలా గుచ్చుకుంటే లోపలికి మెత్తగా ఇవి ఉడికినట్లు. ఇప్పుడు స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి. ఇవి కాస్త చల్లారిన తర్వాత వీటిని ఒక పొడి క్లాత్ మీద వేసుకొని నీట్గా తేమ లేకుండా తుడిచేసుకోవాలి. తర్వాత ఈ ఉసిరికాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తేనే ముక్కలు విడిపోతాయి. ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. మధ్యలో ఉన్న గింజను తీసేసుకోవాలి. ఇలా గింజను సపరేట్ చేసుకొని కాయను ఇలా పీసులుగా మొత్తం ఉసిరికాయలన్నింటినీ ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఉసిరికాయలన్నింటినీ ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ప్రెస్ చేస్తేనే ఇవన్నీ చీలిపోతాయి, నీట్గా తీసేసుకోవచ్చు. లేదంటే కాయలు కూడా అలాగే వేసుకొనైనా చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని అందులో 200 గ్రామ్స్ ఉసిరికాయలు తీసుకున్నాం కదా, 250 గ్రామ్స్ వరకు బెల్లం తీసుకోవాలి. బెల్లం ప్లేస్లో షుగర్ అయినా తీసుకోవచ్చు. ఇందులో ఒక 2-3 స్పూన్ల వరకు వాటర్ వేసుకొని కరిగించుకోవాలి. వాటర్ మరీ ఎక్కువగా కూడా వేయకూడదు. ఈ బెల్లం అంతటిని బాగా కరిగిపోయేలాగా కరిగించిన తర్వాత బెల్లం అంతా ఈ విధంగా కరిగిపోయిన తర్వాత ఇందులో మనం ముక్కలుగా కట్ చేసుకున్న ఉసిరికాయలను వేసుకోవాలి. వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ ఉసిరికాయలు ఏదైనా వాటర్ ఉంటే అది రిలీజ్ అవుతుంది. బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చూసారా, పాకం కాస్త పలచగా అవుతుంది. ఇది కొద్దిగా చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక నిమ్మకాయ చెక్క రసం పిండుకోవాలి. టేస్ట్ బాగుంటుంది.
ఈ విధంగా బాగా చిక్కపడాలి. ఇలా చిక్కపడిన తర్వాత ఉసిరికాయ కలర్ కూడా చేంజ్ అవుతుంది, కాస్త గోల్డెన్ కలర్లోకి వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఈ ఉసిరికాయలు విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇలా చేసి పెట్టుకొని అప్పుడప్పుడు పిల్లలకి ఇస్తే మంచిది ఆరోగ్యానికి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే. ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీనిని మూత మూసి ఉంచి ఒక నైట్ అంతా అలాగే వదిలేయాలి. నెక్స్ట్ డే తర్వాత చూడండి, ఉసిరికాయలు బాగా బెల్లం పాకం బాగా లాక్కునేసాయి. పాకం కూడా తేనెలాగా చిక్కగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక గాజు బాటిల్లోకి వేసి స్టోర్ చేసుకుంటే అప్పుడప్పుడు తినచ్చు. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.